యశోద విక్కీ దగ్గరికి వచ్చి మా అమ్మ ఇదివట్లాగే సంతోషంగా ఉండాలి అంటే పద్మావతి ఈ ఇంట్లోనే ఉండాలి, పద్మావతి ఈ ఇంట్లో ఉండాలి అంటే నువ్వు బ్రతకకూడదు విక్కీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యశోధర అయితే తన దగ్గర ఉన్న రివాల్వర్ని తీసి అక్కడ ఉన్న విక్కీకి గురి పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యశోధర అయితే నువ్వు బ్రతకూడదు విక్కీ, పద్మావతి ఇంట్లోనే ఉంటే మా అమ్మ సంతోషంగా ఉంటుంది. ఇన్నాళ్ళు మా అమ్మని ఎంత సంతోషంగా చూసానో ఇక పైన కూడా మా అమ్మని అంతే సంతోషంగా చూడాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే గన్నును షూట్ చేయబోతూ ఉంటాడు. ఇంతలో పద్మావతి అక్కడికి వచ్చి సార్ మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర అయితే నాకు అర్థమవుతుంది పద్మావతి, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు అయినా పక్కకు తప్పుకో, నేను ఈ విక్కీని చంపేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే నన్ను దాటుకొని మా ఆయన్ని ఎవ్వరూ ఏం చేయలేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే సార్ మీరు ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెందాలి అనుకుంటే అది నా మీదే చెయ్యండి తప్ప విక్కీ గారి మీద ఏమీ చెయ్యకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర మాత్రం పద్మావతి నువ్వు మర్యాదగా పక్కకు తప్పుకో, నేను ఆ విక్కీని చంపితే గానీ నాకు ప్రశాంతత ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి విక్కీ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.